దీపావళి ముందు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ విశాఖపట్నం రావడం అనేది ఒక చరిత్ర. అదే సమయంలో ఈ ప్రభుత్వ యొక్క విధానం కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి, అందరి స్టేక్ హోల్డర్స్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలనేది మా యొక్క ఆలోచన. అందులో ప్రధానంగా ఎంప్లాయీస్, ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగస్తులు కానీ ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైన భాగస్వాములు. అయితే గడిచిన 5 సంవత్సరాలు కానీ మనకుండే కొన్ని ఇబ్బందుల వల్ల స్ట్రక్చరల్ ఒక విభజన వచ్చిన తర్వాత మనకు చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి. నేను పదే పదే చెప్పాను. జీఎస్టీపీ వ్యవసాయం పెరగడం, సర్వీస్ సెక్టర్ తగ్గడం, ఆదాయం తగ్గడం, ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువగా రావడం, 58% జనాభా ప్రకారం జనాభా 58% రావడం, దీనికి తగినట్టు ఆదాయం లేకుండా పోవడం. అదే సమయంలో మనం కొన్ని కరెక్ట్ చేసే సమయంలో మళ్ళా కొత్త ప్రభుత్వం రావడం, వాళ్ళు వచ్చి మొత్తం విధ్వంసం చేసి ఈరోజు మనం చూస్తే ఈ రోజుకి కూడా 34,184 కోట్ల రూపాయలన్నీ కరెక్ట్ చేసిన తర్వాత ఇంకా పెండింగ్ డ్యూస్ ఉన్నాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే డిఏలు, డిఆర్ అరియర్స్ రెండు చూస్తే 4 పెండింగ్ పెట్టాం. అందులో కూడా ఫస్ట్ డిఏ 1/1/2024 3.64% ఇవ్వాలి. దానివల్ల 3,527 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన 1/7/2024 2.73% డిఏ ఇవ్వాలి. అది ఒక 1,393 కోట్ల 84 లక్షలు అయింది. ఇంకొక పక్కన అది 24-25కి వచ్చే కొంతకి 1/1/25 నుంచి 2.73 ఇవ్వాలి. ఇది కూడా 1,132 కోట్లు అయింది. 1/7/2025 2.73, ఇది కూడా ఒక 453 కోట్లు అయింది. మొత్తం కలిస్తే 7,000 కోట్ల రూపాయలు డిఏ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవి కాకుండా ఇంకొక పక్కన 4 స్పెల్స్ ఆఫ్ సరెండర్ లీవ్ అందరికి ఇవ్వాలి. ఒక్క పోలీసులకు తీసుకుంటే 4 ఇవ్వాలి. ఒక్కొక్కటి నవంబర్ 24, జూలై 25, జనవరి 25, జూలై 24 మొత్తం కలిస్తే దగ్గర 210 కోట్లు ఈచ్, 835 కోట్లు మొత్తం అయ్యే పరిస్థితికి వచ్చింది. వివిధ కారణాల వల్ల ఈరోజు మనం ఇవన్నీ చూసినప్పుడు ఒక్కొక్కసారి రాష్ట్రాలన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు తగ్గిస్తూ అభివృద్ధి పైన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఆదాయం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. మన దగ్గర రివర్స్ అయింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది. డీబీటీ అనో ఇంకోటనో అప్పులు తీసుకొచ్చి ఒక్క ఎక్సైజ్లోనే 26,000 కోట్ల రూపాయలు భవిష్యత్తులో తాగబోయేదాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటి చాలా డెసిషన్ తీసుకున్నారు. ఇంకొక పక్కన చూస్తే జిఎస్డబ్ల్యూఎస్ ఎక్కడ దేశంలో ఆ వ్యవస్థ ఎక్కడా లేదు. పంచాయతీరాజ్ ఉంది లాస్ట్ మైల్లో, లైన్ డిపార్ట్మెంట్స్ అని లాస్ట్ మైల్కి స్కూల్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఉంటుంది, లేకపోతే వెటనరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చి 1,26,000 మంది వీళ్ళు వచ్చారు. సరే, వాలంటీర్స్ ఇదే అయింది. ఆప్ కాస్ట్ ఒకటి వచ్చింది, ఆర్టీసీ ఒక 60,000-65,000 మంది. ఇవన్నీ కలిపి ఇది ఒక 10,000 కోట్లు అదనంగా యాడ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అన్నీ కలిపే కొందుకు ఈరోజు మీరు చూస్తే నేను వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నా. ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్. ప్రజలకు కూడా అర్థం కావాలి.